ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలంటారు? క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అన్నది శాస్త్రం. పెరుగుతుంది వయసని అనుకుంటాం, కానీ తరుగుతుంది ఆయు అని తెలుసుకోలేం. కొత్త సంవత్సరం వచ్చింది, పండుగ జరుపుకుంటాం, సంబరాలు చేస్తాం, కానీ మన కర్తవ్యాన్ని మరిచి మనం సంచరిస్తే అద్భుతమైన మానవ జీవితంలో అంది వచ్చిన సువర్ణ అవకాశాన్ని మనం కోల్పోతూ ఆయువుని తగ్గించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే నూతన సంవత్సరం అనేది మనకు మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసే అద్భుతమైన ముహూర్తం. ఆంగ్లమానం కావచ్చు, ఆర్షమానం కావచ్చు, ఏదైనా కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో అంటాడు పరమాత్మ భగవద్గీతలో. కాలాన్ని నేనే, కాలం రూపంలో నిన్ను గ్రసించేది నేనే. కనుక ప్రతి నూతన సంవత్సర ఆరంభంలో మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వ్యక్తి సమాజం, వ్యక్తుల కలయికే సమాజం. వైయక్తికంగా మనం ఏం చేస్తూ ఉన్నాం? మానవ జీవన లక్ష్యాన్ని గుర్తించి కర్తవ్యాన్ని ఆచరిస్తున్నామా లేమా అన్నది పరిశీలించుకోవాలి. తరువాత వైయక్తికంగా మనం ఆనందంగా ఉంటే సరిపోదు. సమాజమంతా సుభిక్షంగా ఉన్నప్పుడే వ్యక్తిగతమైన సౌఖ్యము నీకు ఆనందాన్ని ఇస్తుంది. అందరూ అనేకమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న నువ్వు ఎలా ఆనందించగలుగుతావు? అందుకే సామాజిక పరంగా మనం ఏం చెయ్యాలి? ఇలా వ్యక్తిగతంగా సామాజికంగా మనం ఆచరించాల్సినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ గతించిన కాలం మనకు ఎలాగూ ఉపయోగపడనటువంటి ముహూర్తం, రాబోయేటువంటి సమయం మనం సుసంపన్నం చేసుకోవలసిన అద్భుతమైన ముహూర్తం. కనుక ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈజ్ రైట్ యూజ్ ఆఫ్ టుడే. నేటి సాధనే రేపటి విజయం అన్న కర్తవ్యాన్ని గుర్తించి పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ న్యూస్ పేపర్. అంది వచ్చిన ఈ ముహూర్తాన్ని అద్భుతంగా, ఆనందంగా, అందరికీ ఉపయోగపడే విధంగా, ఆదర్శంగా మలుచుకోవటానికి అవసరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అర్ధరాత్రి అందరినీ లేపి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన నీ కర్తవ్యం నెరవేరదు. ఇక అనేకమైన అనవసరమైన కార్యక్రమాలలో మునిగి జీవిత పరమార్థాన్ని మనం గుర్తించలేకపోతే నూతన సంవత్సరం కూడా గతించిన సంవత్సరంలాగా మిగిలిపోతుంది తప్పితే జీవితంలో మనం గుర్తుపెట్టుకోవలసిన జ్ఞాపకాలను మనకు మిగిల్చలేదు. కనుక కొత్త సంవత్సరం వచ్చిందని సంబరపడుతూ కొత్త నిర్ణయాలకు, కొత్త ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా మన ఆలోచనా విధానాన్ని సంస్కరించుకుంటూ దానికి అవసరమైనటువంటి అనుగ్రహాన్ని, అనుగ్రహత్రయము అంటారు, తల్లి, తండ్రి, గురువు, వీరికి సేవ చేస్తూ వారి అనుగ్రహాన్ని పొంది కర్మత్రయము అంటారు, వేదాధ్యయనము, యజ్ఞము, దానము. ఇలా కర్మత్రయాన్ని, అనుగ్రహత్రయాన్ని ఆచరిస్తూ అద్భుతమైనటువంటి జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే కొత్త సంవత్సరం రోజు తెల్లవారుజామున నేను నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించి గురువులను పూజించి ఆ తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించమని చెబుతారు. అలా నూతన సంవత్సరాన్ని ఆనందించే ప్రయత్నం చేద్దాం.